ఇక ఏ పార్టీ అధికారంలో ఉన్నా లిక్కర్ మాఫియా కానీ లేదంటే శాండ్ మాఫియా కానీ విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉంటుంది. 2014 నుంచి 19 మధ్య కాలంలో వైసీపీ ఆరోపణలు చేసింది. 2019 నుంచి 24 మధ్య కాలంలో టీడీపీ ఆరోపణలు చేసింది. ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కూటమి నేతలు యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు, లిక్కర్ బిజినెస్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. అంటే ఏ పార్టీ అయినా అధికారంలో ఉంటే ఇంకా ఇది కామన్గానే చూడాలంటే ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఉంది. ఇది కూడా చాలా నిగూఢంగా ఉంటుంది. వైసీపీ పాలనలో లిక్కరో శాండో కొనసాగిరి. ఎందుకంటే అభివృద్ధికి పథకాలకి ఎక్కువ డబ్బులు వచ్చేది లిక్కరో శాండ్ మీదే. అదనమాట. ఇప్పుడు కూడా సుమారు 25,000 నుంచి 30,000 కోట్ల ఇన్కమ్, మొత్తం ఇన్కమ్, ఎక్కువ ఇన్కమ్ అంటే సుమారు 20% వరకు ప్రధానమైన ఆదాయ వనరు లిక్కరు. అదేవిధంగా శాండ్ మీద కొన్ని డబ్బులు వస్తాయి. ఇది అంటే ఏ ప్రభుత్వం వచ్చిన భారతదేశంలో ఏ రాష్ట్రం తీసుకున్నా దాన్ని నేను ఒకటే అంటాను, రాజ్యాంగ ఆధారిత చర్చ చూస్తే రాజ్యాంగంలో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఉంటుందండి. ఆదేశ సూత్రాలను ఉంటాయి. అందులో ఆర్టికల్ 40 అంటే 37 ఈ భాగంలో ఉంటుంది అనమాట. ఆదేశ సూత్రాల్లో ఏమైనా ఉంటుందంటే ప్రొహిబిషన్ అని ఉంటుంది, టోటల్ ప్రొహిబిషన్. అంటే లిక్కర్ని టోటల్గా బ్యాన్ చేయమని ఉంటుంది రాజ్యాంగంలో. అంటే ఏ రాష్ట్రం కూడా దాన్ని సాహసం చేయలేకపోతుంది 75 సంవత్సరాలైనా రాజ్యాంగం అమల్లోకి వచ్చి. ఎందుకంటే పథకాలకు డబ్బులు ఉండవు. అందుకే లిక్కర్ అమ్ముకుని పరిపాలన చేస్తున్నాయా అనే విధంగా ఉందన్నమాట. అంటే రాజ్యాంగ ఆధారిత పాలన జరగడంలే, సామాజిక న్యాయం ఇంకెక్కడ వస్తుంది. ఒక పక్కన పథకాల రూపంలో ప్రజలకు డబ్బులు ఇస్తూ మళ్ళీ వాళ్ళ జేబులకి చేతులెట్టి ఈవినింగ్కి మందుబాటుల ద్వారా మళ్ళీ డబ్బులు గవర్నమెంట్ తీసేసుకుంటుంది. ఇది ఏ రాష్ట్రంలో కొనసాగడం లేదండి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వైసీపీ పాలనకి డిఫరెన్స్ చూస్తే ఇద్దరూ రాజ్యాంగ పాలన చేయడం లేదు. ఎందుకంటే ఇప్పుడు లిక్కరో శాండ్ మీద ఎక్కువ డబ్బులు ఆధారం ఉంటేనే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటట్టు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఆ లిక్కరో శాండ్ని జాగ్రత్తగా వ్యాపారం కింద చేసి ఆ డబ్బుల్ని అభివృద్ధికి ఉపయోగించుకోవాల్సిందే. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఉంది. ఈ లిక్కరో శాండ్ అనేది ఈజీ మనీ. ఈ లిక్కరో శాండ్ అనేది సేల్ చేయడం, కాంట్రాక్ట్లు అనేవి, లైసెన్సింగ్ పాలసీ అనేది, ఇవన్నిటిలో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ డబ్బు లీకేజ్ అవుతుందా, వచ్చే ఆదాయం అంతా గవర్నమెంట్కి వెళుతుందా, దాన్నే లిక్కర్ స్కామ్లు, శాండ్ స్కామ్లు అంటారన్నమాట. ఇప్పుడు వైసీపీ పాలనలో లిక్కర్ స్కామ్ జరుగుతున్నట్టు ఇక్కడ మనకు ఆధారాలు దొరుకుతున్నాయి. చాలామంది అరెస్ట్ అవుతున్నారు. అంటే లిక్కర్ మీద వచ్చే ఇన్కమ్ అంతా అభివృద్ధికి గవర్నమెంట్కి వెళ్ళలేదు, లీకేజ్ అయిపోయింది, కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయింది. శాండ్ కూడా కొంతమంది చేతిలో శాండ్ దోపిడీ జరిగిపోయింది. శాండ్ అంటే ఘోరమైన దోపిడీ, ఎస్పెషల్లీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గోదావరి పరివాహక ప్రాంతంలో, కృష్ణా పరివాహ, విజయవాడ ఏరియాలో, అక్కడ తుంగభద్ర దగ్గర, రాయలసీమ అక్కడ పెన్నా నది దగ్గర విచ్చలవిడి పర్యావరణాన్ని పక్కన పెట్టి కూడా వెళ్ళిపోయింది. పర్యావరణ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అయితే 100 కోట్ల పెనాల్టీ కూడా వేసిందంటే కృష్ణానదిలో డీసిల్టేషన్ ప్రాసెస్లో ఎంత విచ్చలవిడితనంతో అది దోపిడీ జరిగిందో తెలుస్తుందన్నమాట. అంటే ఈ శాండు, లిక్కర్ అనేది వచ్చే ఆదాయ వనరు ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి, రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం వస్తుందా, ఈ మధ్యలో ఈ లైసెన్సుల రూపంలో ఎవరైనా దొబ్బేసి లిక్కర్ శాండ్ స్కామ్ చేస్తున్నారా, అది ఇంపార్టెంట్. ఇప్పుడు వైసీపీ పాలన అవి కొనసాగింది. ఇప్పుడు కూటమి పాలనలో అవి కొనసాగుతున్నాయా లేదా అంటేది ఇప్పుడు పరిశీలించాలి. కొనసాగుతున్నాయి అంటే ఈ శాండ్ పాలసీ, న్యూ శాండ్ పాలసీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన దాంట్లో అక్కడ ఇలాగ ఆదాయ వనరు కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోవడం, ఇసుక దాంట్లోకి వెళ్ళిపోవడం కుదరదు. ఈ లిక్కర్ పాలసీ కూడా కొంచెం చాలా రేషనల్గా తీసుకొచ్చారు, లీకేజీలు అరికట్టడం. సో ఈ విధంగా చూస్తే లిక్కరో శాండ్ పరిపాలన ఇద్దరూ చేశారు. ఈ లిక్కరో శాండ్ పాలసీ పూర్తిగా దాని ఆదాయ వనరుగా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ వనరుకి వెళ్తుందా, ఆ ఖజానాకి, మధ్యలో వాళ్ళు దొబ్బేస్తున్నారంటే కూటమి పాలన ఇది మెరుగుపడిందని అయితే నేను స్పష్టంగా చెప్పగలుగుతాను.